ఆమేన్. దేవుని బిడ్డలారా, పరమగీతాలు, పరలోక గీతాలు, మనము ధ్యానము చేస్తున్నటువంటి గీతాలు, ఆత్మీయంగా ధ్యానము చేసినటువంటి ప్రతి ఒక్కరికి పరమగీతాలు, పరలోక గీతాలు. శారీరకంగా ధ్యానము చేసిన ప్రతి ఒక్కరికి ఇది శరీరానుసారమైనటువంటి గీతాలుగా ఉన్నాయి. కానీ ఆత్మీయంగా ధ్యానము చేస్తున్న నీకు నాకు ఇది దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప కార్యం. దేని బిళ్ళరా, పరమగీతాలు దేవుని సన్నిధికి పోలుస్తున్నట్టుగా మనము చూచాం. దేవుని సన్నిధి అనగా దేవుని మర్మాలు, దేవుని మర్మాలు అనగా దేవుడే. మరి దేవుడు తన మర్మాలను మనకు బయలుపరిచేవాడుగా ఉన్నారు. పరమగీతాలు దేని బిళ్ళరా, ప్రియుడు ప్రియురాలు, ప్రియుడు ప్రభునటి యేసు ప్రభు, ప్రియురాలు సంఘం. సంఘానికి ప్రియుడు పలుకుతున్నటువంటి మాటలు, మరి సంఘము ప్రియుడిని వర్ణిస్తున్నటువంటి మాటలను ఈ పరమగీతంలో మనము చూడగలము. దేని బిళ్ళరా, ఇప్పటికే చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. నేను సీరియస్గా దీనికి రావాలనుకున్నాను, కానీ ఎందుకు ఆ సమయ సందర్భాలకు అనుసారముగా దేవుడు కొన్ని వాక్యాలను మరి ధ్యానం చేయాలని ప్రేరేపించడం వల్ల దేని బిళ్ళరా ఈ దినానికి మరి ఈ యొక్క 3వ వాక్యం 2వ అధ్యాయంలో మరి ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. దేని బిళ్ళరా, మరి ఈ యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉండగా అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో అనే మాటను చూడగలుగుతున్నాం. దేని బిళ్ళరా, అడవి వృక్షాలు, అడవి వృక్షాలలో జల్దరి వృక్షం ఉన్నదగా అని మరి ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేని బిళ్ళరా, లోకమును సాతానుడు అడవిగా మార్చేశాడు. మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే మరి లోకము అడవిగా మారిపోయింది. ఎక్కడ మనం అది చూడగలమంటే మరి ఐషయ రాసిన గ్రంథము 14వ అధ్యాయం 17వ వాక్యంలో మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క సాతాను అపవాది ఈ యొక్క లోకాన్ని అడవిగా మార్చేసాడు. చదవండి. భూమిని కంపింప చేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా. ఎవరితను? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎలాగ ఆకాశం నుండి కిందికి రాలితివి. లోకాన్ని అడవిగా మార్చేసాడు. He has turned the world as a forest. లోకాన్ని అడవిగా మార్చేసాడు. అడవిలో ఎవరు ఉంటారు? Who will stay in the forest? Humans? Who stay in the forest? Animals. Wild animals. క్రూరమైనటువంటి జంతువులు అడవిలో నివసిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలకించండి. మరి ఈ లోకాన్ని సాతానుడు క్రూరమైన జంతువులుగా మార్చేసాడు. మీరు న్యూస్ చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, కంటి ముందరే మరి కూతురుల్ని కొడుకులు చంపుతున్నటువంటి తల్లిలు, తండ్రులు, త్రొక్కి కుతిక పైన కాలు పెట్టి త్రొక్కేసినటువంటి తల్లిదండ్రులు. మీరు రీసెంట్గా ఒకటి చూసారో లేదు, బిడ్డ ముందర నిలుచుకున్నాడు, ఆమె అంటేసుకున్నాడు. క్రూరంగా మార్చేసాడు. క్రూరమైన మనుషులుగా మార్చేస్తున్నారు. వాళ్ళల్లో క్రూరత్వం. ఇట్స్ లైక్ ద పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్. నో మర్సీ, నో మర్సీ. మనుషులు చంపుకోవడం, దౌర్జన్యం, కట్టును తీసుకొని వాతలు పెట్టుకొని తలల మొదలతో కొట్టుకోవడం. దేని బిళ్ళరా, ఆకలి అయితే ఒకవేళ క్రూరముగాలు వేటాడతాయి, ఆకలి తీరితే గమ్మునైపోతాయి. కానీ మనిషి ఆకలికి అంతు లేకుండా పోతుంది. దేవుని బిళ్ళ, లోకంలో ఈ యొక్క వనాన్ని అతను అడవిగా మార్చేసాడు. ఒక దినంలో ఇది అడవి, అది ఒక వనంగా ఉంది, ఒక వనంగా ఉన్నదాన్ని అడవిగా మార్చేసాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. జోయల్ చాప్టర్ 2 verse 3. జోయల్ చాప్టర్ 2 verse 3 చదవండి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. ఏంటి? మంట
రాజుచున్నది. అవి రాకమునుపు ఆ భూమి భూమి ఏదోను వనము వలె ఉండెను. ఏదోను వనములు భూమి అది రాకముందు భూమి ఏదోను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన అది వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేదేదియు ఏంటి? తప్పించుకునేదేదియు విడవబడక భూమి ఎడారిగా మారిపోయింది. అది రాకముందు భూమి ఏదోను తోట వలె ఉండెను. అది వచ్చిపోయిన తర్వాత భూమి ఎడారిగా మారిపోయింది, అడవిగా మారిపోయింది. ఎవరు? సాతాను. ఎడారి చేసేసాడు భూమిని. ఈ అరణ్యములో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించు. ఈ అరణ్యములో నా ప్రియుడు జల్దరు వృక్షం. ఆమేన్. ఈ అడవిలో నా ప్రియుడు జల్దర్ వృక్షం. నా ప్రియుడు జల్దర్ వృక్షం అయితే నా ప్రియురాలు నేను కూడా ఆయన యొక్క జీవపు ఫలాలను తింటున్నటువంటి ప్రియురాలు. అందుకని ఆయన అంటాడు కదా, హెజ్కేలు రాసినటువంటి గ్రంథం 34వ అధ్యాయము 25వ వాక్యం. హెజ్కేల్ చాప్టర్ 34:25 ఆయన అంటాడు కదా, ఏంటి? మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు, అరణ్యములో నిర్భయముగా పండుకున్నట్లు నేను వారితో సమాధాన నిబంధన చేదును. ఏంటి? దుష్ట మృగములు దేశంలో లేకుండా నేను చేస్తా. వాళ్ళు ఎవరో తెలుసా? నేను ఎందుకు వాళ్ళని కాపాడుతున్నానో తెలుసా? మీకా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. వాళ్ళు ఎవరు? వారు ఏంటికి? ఎందుకు నేను వాళ్ళని రక్షిస్తున్నాను? మైకా చాప్టర్ 7:14. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను ఏంటి? కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు. నీ స్వాస్థ్యము వారిని మేపుము. వారు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు అడవిలో ఉన్నా కూడా. ఆమె అడవిలో నా ప్రియుడు జల్దర వృక్షం. ఆ జల్దర వృక్షాల ఫలాలు తింటున్నటువంటి నేను ప్రియురాలిని, నేను ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిని. దేవుని పిల్లరా, దేవుడు మనల్ని అడవిలో ప్రత్యేకంగా పెట్టాడు. డోంట్ ఫర్గెట్ దాట్. ఆయనకున్నటువంటి ప్రియురాలం మనము ఆయన ప్రియురాలము. ఆ ప్రియుడు ప్రేమించే ప్రియురాలం. మనకు ఒక ప్రత్యేకతనిచ్చాడు దేవుడు. వీఆర్ స్పెషల్. అందుకని అంటాడు కదా, వాళ్ళు అరణ్యములో ఉన్నా కూడా వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చేవాడిని నేను కాబట్టి నేను కాపాడుతున్నాను వాళ్ళని. ఆమె మరి ప్రియురాలు ప్రియుడిని చూసి అంటుంది, ఆయన అడవిలో ఉన్నటువంటి జల్దరు వృక్షం. ఈ వృక్షము ఏదో ఆసామాసిగా వచ్చినటువంటి వృక్షం కాదు. ఇది జల్దర్ వృక్షం. జల్దర్ వృక్షానికి వస్తాను. ప్రభు అంటే యేసు ప్రభు ఆసామాసిగా వచ్చినటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక దేవుడు కాదు, ఏదో అట్ట పుట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి కాదు. దేని బిళ్ళరా, ఈయన చరిత్రలో రాయబడినటువంటి వ్యక్తి. ఇతని కోసము ప్రవచనాలు ప్రవచింపబడినటువంటి వ్యక్తి. ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వ్యక్తి. ఆమేన్. ఆయన ఎవరు? ఆయన చిగురించువాడు. యెషయా చిగురు నుంచి పుట్టినటువంటి వాడు ఆయన. యెషయా గ్రంథము చూడండి 11వ అధ్యాయం 1వ వాక్యం. ఐజాయా చాప్టర్ 11:1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అది వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. 10వ వాక్యం చదవండి. అలాగే 10th verse. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా ఏంటి? వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. ప్రభు నుండి యేసు ప్రభు అంకురం చిగిర్చినటువంటి చిగురు అది. ఆమేన్. 52వ యెషయా గ్రంథం 2వ వాక్యం. ఐజాయా చాప్టర్ 53:2. ఏంటి? ధూళి దులుపుకొనము యెరూషలేమా, లేచి కూర్చుండుము,
అని చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లిప్పుకో. ఏమంట 53:2 అన్నది 53. లేతు మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను మొక్కవలెను. అతడు ఆయన ఎదుట అతడు ఆయన పెరిగాను. ఎదుక పెరిగేది. ఎలా పెరిగాడంట? లేత మొక్కగా. ఏదో పుట్టుకొచ్చినటువంటి ఒక పుట్టుక కాదు అయింది. ఆయన సన్నిధిలో ఆయనతో ఒకటిగా ఆయన ఎదిగినటువంటి వ్యక్తి. అందుకని అంటాడు కదా, ఎవడైనా నన్ను చూసినట్లయితే నా తండ్రిని చూసినట్లంటే. ఓ సీ మీ సా మై గాడ్, మై ఫాదర్. ఆయన నుండి పుట్టుకొచ్చినటువంటి చిగురుది. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 15:12 రోమన్ చాప్టర్ 15:12. మరియు యెషయా ఇలా తెలియపరుస్తున్నాడు. యెషూ నుండి వేరు చిగురు అనగా అన్యజనులు లేనట్టుకు లేచివాడు వస్తాడు. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణే రక్షణ, రక్షణే ప్రభునటువంటి యేసు ప్రభు. ఆ యేసు ప్రభువే నీ నా ప్రియుడు. ఆమె ప్రియురాలమైతే అడవిలో ఉన్నా కూడా ప్రత్యేకింపబడిన వారంగా నిలబడిపోతాం. ఆమేన్. అందుకని ప్రియురాలను చూసి ప్రియుడిని అంటుంది, నా ప్రియుడు అడవిలో, అడవి వృక్షములలో జల్దరు వృక్షము లాంటి వాడు. ఆమేన్. అడవిలో ఎన్నో భయంకరమైనటువంటి చేతుతో కూడినటువంటి ఒక వృక్షాలు ఉన్నాయి. అడవిలో ఉన్న వృక్షాలు అంత తీగ ఉండవు. మేబీ ఫ్యూ ఆర్ వెరీ టేస్టీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ యూస్ఫుల్. జాగ్రత్త కలిగించారు. కానీ ప్రియురాలు ప్రియుడిని చూసి అంటుంది, నా ప్రియుడు అడవిలో ఉన్నటువంటి జల్దరు వృక్షం. ఆమేన్. అది యెషయా చిగురేది. అది భయంకరమైనటువంటి దేవుని కృప అంటూ ఏమంటుందంటే, దేవుని బిళ్ళరా చూడండి కింది భాగంలో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుంది, అతని ఫలము నా జీవకు మధురం. జీవకు అంటే ప్రాణానికి, నా నాలుకకి, నా యొక్క టేస్ట్కి. అర్థమైందా? అది చాలా 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 మధురంగా ఉంటుంది. నా నోట్లో పెడితే అది నాకు మధురాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆమె దేని బిళ్ళరా, జల్దరు పండు అంటే యాపిల్ పండు. మీరు చూసారా యాపిల్ చెట్టు అక్కడ? జల్దరు పండు అంటే యాపిల్ పండు. యాపిల్ పండుని చూసి అంటాడు, ఆ జల్దరు పండు, ఆ ఫలం నాకు నా జీవాకి మధురాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన జల్దరు వృక్షం. ఆమేన్. ఆ జల్దరు వృక్షంలో వచ్చే జల్దరు పండు నా జీవానికి, నా యొక్క నోటికి మధురంగా ఉంటుంది. నేను ఆనందం పడాలంటే ఆ పండు తినాలి. ఆమేన్. నేను ఆ పండుని ఎక్కడ తింటానంటే ఆయన నీడలో తింటాను. ఆమేన్. ఆయన నీడలో కూర్చొని నేను ఆయన ఫలాల్ని నేను తింటూ ఉంటే నాకు వచ్చే ఆనందం కన్నా, నాకు వచ్చే సౌభాగ్యానికన్నా ఇంకేముంది సంగమా? దేవుని బిళ్ళరా జాగ్రత్తగా ఆలకించారు. ఒక యాపిల్ పండు ఒకవేళ 182 గ్రాములు ఉన్నటువంటి పండు, అంటే 200 గ్రామ్స్కి తక్కువ ఒక యాపిల్ పండు, మంచిగా పెద్దదైనటువంటి యాపిల్ పండు, మేబీ లెస్ దాన్ 200 గ్రామ్స్. మీరు ఒకవేళ ఈ యొక్క యాపిల్ పండు తీసుకుంటే, ఈ యాపిల్ పండులో కనీసం 86% నీళ్లుంటాయి, 14% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇదని మిమ్మల్ని సైన్స్ తీసుకోబోతున్నా. ఒక యాపిల్ పండ్లో 86% నీళ్లుంటాయి. ఇఫ్ ఎనీబడి ఈస్ డిహైడ్రేటెడ్, ఇఫ్ యు గివ్ హిమ్ an apple, I'm telling you, he will be hydrated. Is it not, Narsamma? That's why when people are sick, they take జల్దర్ పండు. పాలస్తీనా దేశంలో ఎవరైనా సిక్ అయితే దే లవ్ దిస్ జల్దరు పండు అంట, దే లవ్ యాపిల్ పండు. ఎందుకంటే దాన్ని తీసుకుని వాసన చూసుకుంటారంట.
వాడతారంట. ఆ వాసన వాళ్ళకి బలం ఇస్తుందంట. దేవుని బిడ్డ జాగ్రత్త కాలికి. సో ఎవ్రీ యాపిల్ ఫ్రూట్ హ్యాస్ 86% వాటర్ and 14% as a carbohydrate. Amen. మరి ఆ యొక్క ప్రియురాలు ఆ యొక్క ప్రియుని చూసి అంటుంది, ఆ జల్దరు వృక్షము నుండి వచ్చు ఈ జల్దరు పండు నా జీవకు మధురంగా ఉంది. ఎందుకంటే ఆయన జీవకు ఊట కాబట్టి. Amen. ఆయన జీవపు ఊట. నా జీవితంలో నేను కృంగి నలిగి విరిగి నా జీవితంలో డిహైడ్రేట్ అయినప్పుడు he gives me water because he is a living water. నా ప్రియుడు జీవపు జలము. జకర్యా రాసిన గ్రంథము 13వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. జకర్యా చాప్టర్ 13 verse 1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తేబడుతుంది. ఆ ఊట వాళ్ళకందరికీ తృప్తినిస్తుంది. ఆ ఊటే ప్రభునటువంటి యేసు ప్రభు. ఆమేన్. ఆయన చెప్పిన మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. యోహాను రాసినటువంటి సువార్త తీయండి. యోహాను రాసినటువంటి సువార్త దానికి ముందు ఇంకొక మాట చదవండి. అదే జకర్యా యోహాను రాసిన సువార్త చదువుకుందాం. 4వ అధ్యాయము 37, 38 చదవండి. ఆ ప్రభు వారు చెప్పిన మాట. విత్తువాడొకడు యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 37, 38. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచాడు. ఎవరైనను దప్పికొనేడలా నా యొద్దకు వచ్చి దప్పిగా తీర్చుకునేవాళ్ళను. నా యందు విశ్వాసముంచు వాళ్ళు ఎవరైనా సరే లేఖనము చెప్పినట్లు వారి కడుపుల నుండి జీవ జలప నదులు పొర్లి పారును గాక. ఆమేన్. వాళ్ళ లోపల ఫౌంటైన్ విల్ ఫ్లో. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం చేయండి. 14వ వాక్యం ఒకసారి చూడండి. యోహాను 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరేడి నీటి బుగ్గ వలె ఉండునని ఆమెతో చెప్పాను. ఆమేన్. If you have Jesus as your living water, జీవజలములు. ఆమేన్. జీవజలములు. నా ప్రియుడు నాలో జీవజలములు. ఆ ఉబ్బికెట్టి జీవజలములు, పొర్లిపారు జీవజలములు, నిత్య జీవమనే జీవమిచ్చు జీవజలములు. ఆమేన్. నేను అది భుజిస్తూ ఉండగా అది నాకు మధురంగా ఉంది. ఎందుకంటే ఆయన నాకు జీవజలం. ఆమేన్. యేసయ్య మన జీవితాలకి ఉబుకుతున్నటువంటి జీవజలము దేవుని బిడ్డలారా. మెనీ టైమ్స్ ఆర్ యు డిహైడ్రేటెడ్? చచ్చిపోతారు డిహైడ్రేట్ అయితే, రైటా? దేహంలో నీటి అంశం చాలా అవసరం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ వాటర్ ఇన్ యువర్ బాడీ, ఇఫ్ యు ఆర్ డిహైడ్రేటెడ్ యు విల్ డై. అలాగనే ఆత్మీయ జీవితంలో ఆ జీవజలపు యొక్క నీటలు ఉబ్బుకుకుండా ఉంటే చచ్చిపోతాం ఆత్మీయ జీవితంలో. అందుకని ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు జల్దరు పండు. నేను భుజిస్తే నా మధురంగా ఉంది, నా జీవకు మధురంగా ఉంది. అది ఎందుకంటే ఆయన జల్దరపు వృక్షము, అడవి మధ్యలో ఉన్న జల్దరపు వృక్షము ఆయన. ఆయన నాకు జీవజలం. రెండవది దేని బిళ్ళరా, ఇఫ్ యు టేక్ యాపిల్ 182 grams యాపిల్ తీసుకుంటే, రెండోది యాపిల్లో ఉండేది ఏం తెలిసిన, ఇట్ హ్యాస్ 96 calories అంట. వాట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ క్యాలరీస్? క్యాలరీస్ హెల్ప్ఫుల్ ఫర్ వాట్? క్యాలరీస్ ఎందుకు వెళ్ళిపోతాయప్ప? ఆర్ యువర్ హార్ట్ ఈస్ బీటింగ్ టుడే? Yes or no? Touch your heart and see if it is beating.
your lungs are being pumped. No corona. If not, your lungs will not work, right? If your heart is beating properly, if your lungs is pumping properly, calories are important. More calories if you don't burn. Calories are important. Amen. More calories are not important. Medium calories are important because it helps your heart to beat and your lungs to pump. Amen. నీ ఊపిరి ప్రభు ఇచ్చినటువంటి కృప. What they are checking today with your, what is that? What is that meter? Pulse accelerometer, right? Pulsometer. What they are checking actually? No, tell me what they are checking? Of oxygen level for what? For your heart, right? Is it reaching your heart? Is it your heart is pumping properly? Your lungs is it been properly working? From head to toe, your oxygen is working or not? Amen. Do you know what is the expenditure of your breath today? Now people are understanding the costliness of your breath. God has been given us that freely to us. Today, you need to spend 30,000 to take a breath per day on a ventilator in ICU. One day. Who is my God to me? ఆయన జల్దరు పండు. ఈ దినము నేను నా లంగ్స్ కొట్టుకుంటున్నాయి, నా హార్ట్ బీట్ అవుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నా ప్రియుడు. నా ప్రియుడు ద్వారా ఆయనలో నేను మధురంగా ఉన్నాను, భుజిస్తున్నాను, మధురంగా ఉన్నాను కాబట్టి నేను మధురంగా జీవించాలని ఇష్టపడుతున్నాను కాబట్టి నా ఊపిరి ఆయన. మై బ్రెత్ ఇస్ హి. My intake, my outtake is because of him. My oxygen is he. యోబు రాసినటువంటి గ్రంథం తీసుకోండి 32:8. జోబ్ చాప్టర్ 32 verse 8. 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుచేయును. ఎవరు ఊపిరి? ఎవరు ఊపిరి? ఆయన నాసికారంధ్రంలో జీవాత్మను ఊదగా వాడు జీవించెను. ఏమే? నా ప్రియుడు నీకు ఊదుతున్నటువంటి ఆ జీవాత్మ, ఆ ఆక్సిజన్ కరెక్ట్గా ఉంది, ఆయన స్వరూపంలో కరెక్ట్గా ఉన్నప్పుడు దేని బిళ్ళరా నాట్ ఓన్లీ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఈవెన్ యువర్ ఫిజికల్ లైఫ్ విల్ బీ ఫైన్. ఆమేన్. రాత్రి పనుకుంటాం, ప్రొద్దునే లేస్తున్నాం. జస్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. Psalm 104 verse 29 and 30. చదవండి. నీవు వాటికి పెట్టినది ముఖము మరుగు చేసుకొనగా, నీవు ముఖము మరుగు చేసి కొనక అవి కలతపడును. కలత పడతాయి. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు, నువ్వు ఒకవేళ ఊపిరి తీసేసినావు అనుకో, అవి ప్రాణములు విడిచి చచ్చిపోతాయి. పాలగును. నీవు నీ ఊపిరి విడువగా, నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. ఎవ్రీ డే ఈస్ బ్రీదింగ్ బ్రెత్ టు యూ so that you will be renewed every day, because ఆయన నీ జీవితములో జల్దరు వృక్షము పండు. Amen. He is your calories. Amen. If you take a worldly calories, you'll become a fat.
ఇఫ్ ఆత్మీయంగా క్యాలరీస్ తీసుకుంటే నోట్ వరీ ఈవెన్ ఇఫ్ బికమ్ ఫ్యాట్, బికాస్ we will be honoring God with our fatness. Amen? అర్థమైందా మీకు? అంటే కొవ్వు పట్టేది ఎక్కువ వద్దు, కొవ్వు పట్టిందా కరిగిస్తుంది. అర్థమైందా? ఈ లోకంలో కొవ్వు పడితే కరిగించేకి ఎంత కష్టమో ఆత్మీయతలో కూడా కొవ్వు పడితే అంతే కష్టం. కాబట్టి కొవ్వు పట్టణ అవసరంలా మనం ఎంత క్యాలరీస్ కావాలో అంతే తీసుకుందాం ప్రభు నుండి. ఏమే ఆయన ఎవరు? నాకు క్యాలరీస్. ఆ జల్దరు వృక్షం నాకు, ఆ వృక్షపు ఫలం నాకు క్యాలరీస్. ఆమేన్. నా దేహానికి సరిపోయేంత క్యాలరీస్ అది. 96 ఐ థింక్ గుడ్ క్యాలరీ. ఆమేన్. ఈ దినము ఆయన ఊపిరి, ఆయన ఆక్సిజన్ నా బాడీ అంతా సంచరిస్తుంది. బికాస్ ఈజ్ మై ఆక్సిజన్, మై హార్ట్ ఈస్ బీటింగ్ ప్రాపర్లీ, మై లంగ్స్ ఆర్ వర్కింగ్ ఓకే. మూడవది దేని బిళ్ళరా, ఇట్ హ్యాస్ 25 grams ఆఫ్ కార్బోహైడ్రేట్. ఎంత? 25 grams ఆఫ్ కార్బోహైడ్రేట్. వై do you want carbohydrate? Do you know why you want carbohydrate? Carbohydrate will fuel your brain, your kidneys, your heart muscles, your central nervous system. It fuels. గ్రీజ్ మాదిరి. అర్థమవుతుందా? అంటే నీ రక్తనాళ కణాలలో కార్బోహైడ్రేట్ లేకుండా ఉంటే రక్త ప్రసరణ ఉండదు. ఈజ్ ఇట్ రైట్? నీ పల్స్ పని చేయదు. చూడు, నర్సం నాకు హెల్ప్ చేస్తూ ఉంది. ఐఎమ్ క్రాస్ చెకింగ్ విత్ నర్సం, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? Carbohydrate is very important to your body so that all your systems works good. If you don't have your carbohydrate in your body, your systems doesn't work properly. Your system doesn't work properly. కాబట్టి ప్రియురాలు ప్రియుడిని చూసి అంటుంది, he is my carbohydrate. Amen? ప్రియురాలు ప్రియుడిని చూసి ఏమంటుంది? He is my carbohydrate. ఆయన నాకు carbohydrate. My kidneys are working good, my muscles are working good, my heart is working good, my central nervous system is working good, my brain is working good because of him. Because of him, because of him. Why? I am his love. నేను ఆయనకు ప్రియురాలిని కాబట్టి, ఆయన నాకు ప్రియుడు కాబట్టి. యెషయా రాసిన గ్రంథం ఐజాయా చాప్టర్ 40 verse 29. యెషయా 40:29. దేవుడికి స్తోత్రం. వారికి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి బలాభివృద్ధి చేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి. If you are weird in your life, worried, he is the one who gives life to you. Amen? He is the one who gives life to you. If you feel that you are burned out, he recreates it or reboots it, because he is my carbohydrate. He is my carbohydrate. As much as body is, carbohydrate is important to body. My love is important to me because he is my love. ఆయన నాకు జల్దరు వృక్షములో ఉన్నటువంటి జల్దరు పండు. ఆ ఫలాలు నాకు మధురంగా ఉన్నాయి. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29. కొలస్సీన్స్ చాప్టర్ 1 verse 29. కొలస్సీలు 1వ అధ్యాయం 29వ వాక్యం. ఏంటి? అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను
నేను పోరాడుచు ప్రయాసపడుచు ప్రయాసపడుచున్నాను. ఐ am టుడే లీవింగ్ బికాస్ ఆఫ్ హిమ్. ఇఫ్ ఐఎమ్ లీవింగ్ టుడే, ఐఎమ్ లీవింగ్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన నాలో కార్యసిద్ధి చేస్తున్నాడు కాబట్టే బ్రతికాను, లేకుంటే చచ్చిపోయేవాడు. ఇఫ్ యు ఆర్ అలైవ్ టుడే, ఇట్స్ నాట్ యువర్ మైట్. అందుకనే పౌలు గారు అంటాడు, నన్ను బలుపరచువాని యందు నేను సమస్తమును చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా బలము ఆయన. నా ప్రియుడు నాకు బలం. నా నర్వస్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు, నా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు ఈ రీబూట్స్ ఇట్. ఆమేన్, ఆమేన్. నేను పనికిరానటువంటి స్థితిలో, నా చేత కాదు అనుకున్నప్పుడు, ఇట్ గివ్స్ మీ ఎనర్జీ టు వర్క్ అగైన్. ఆయన బలం ఇస్తున్నాడు మళ్ళా పని చేయడానికి, నాకు బలం ఇస్తున్నాడు మళ్ళా నడవడానికి, నాకు బలం ఇస్తున్నాడు మళ్ళా జీవించడానికి. నా ఆశలు ఆకాంక్షలంతా చనిపోయినప్పుడు, నేను ఉన్నటువంటి నిరీక్షణ నాలో కృంగిపోయి అది నన్ను వెడలి వెళ్ళిపోయినప్పుడు, నా ప్రియుడు తన ఫలాలతో నన్ను తృప్తిపరుస్తూ, తన మాటలతో తృప్తిపరుస్తూ నన్ను రీజనరేట్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఫస్ట్ వన్ ఏం చూసాము? వాటర్. రెండవది క్యాలరీస్. మూడవది కార్బోహైడ్రేట్. నాలుగవది ఇట్ హ్యాస్ అ విటమిన్స్ ఆల్సో. ఆమేన్. What all vitamins it has? Of course, there is just I want to link one more to vitamin is the potassium. Potassium, right? Potassium అనేది కూడా మరి ఉప్పు. పొటాషియం, రైట్? 6% ఉంటుంది. కానీ విటమిన్ కే అనేది మరి 14% ఉంటుంది. విటమిన్ సి అనేది కూడా దాంట్లో ఉంటుంది. వాట్ ఆల్ ఇట్ హ్యాస్? వన్ విటమిన్ సి, another one is vitamin K. These two are important to body. Do you know why? Let me come to the point. Vitamin K and C. Vitamin K especially, it helps calcium, bones. It helps the calcium, no, it helps the bones health, as well as it has a capacity to heal the wound. What that C does? Tissue producing. టిష్యూ ప్రొడ్యూస్ చేస్తుంది సి విటమిన్. అందుకనే ఇమ్యూన్ సిస్టమ్ పంపప్ అవుద్ది. అందుకనే వాళ్ళు అంటారు కదా, ఇమ్యూన్ సిస్టమ్ తక్కువైతే కరోనా వస్తుంది కాబట్టి టేక్ ఇట్ ఇమ్యూన్ సిస్టమ్. ఏంటి నిమ్మకాయ తాగండి, ఆ తాగండి అని చెప్తుండే దానికే సి విటమిన్. టేక్ సి విటమిన్ బికాస్ ఇమ్యూన్ ఇట్ విల్ పంప్ అప్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. అండ్ అనదర్ థింగ్ ఇస్, వాట్ ఎవర్ హ్యాపన్స్ టు యువర్ బ్రెయిన్, ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్, come to the point, if you are depressed, if you are down, what happens to your bones? It will loses its strength. Your muscles loses strength. Your immune system comes down. Your wounds, if you have a diabetic, doesn't heal properly. ఆమేన్. నా ప్రియుడు నాకు జల్దర్పు వృక్షములో ఉన్నటువంటి జల్దరు పండు. హీ ఈజ్ మై కే విటమిన్, హీ ఈజ్ మై సి విటమిన్, హీ ఈజ్ మై పొటాషియం. ఆమేన్. ఇఫ్ ఐ యామ్ wounded, he heals me. My immune system is down today. I am కృంగిపోయి నలిగిపోయినాను. He gives you immune system to regenerate your whole body. Amen. All the mouths who has mouths. Amen. Jeremiah chapter 17 verse 14. Jeremiah 17:14. Jeremiah 17:14. If you heal me, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. నీవు నన్ను
స్వస్థపరచుము, స్వస్థతపరచుము, నేను స్వస్థత నేను నొందుదును. స్వస్థత పొందుతా. నన్ను రక్షించుము, నువ్వు రక్షించు, నేను నేను రక్షింపబడుదును. రక్షింపబడతా. నేను నిన్ను స్తోత్రించుటకు చాలండి. ఎవరు మనల్ని స్వస్థతపరచాలి? నా ప్రియుడు స్వస్థతపరిస్తే నాకు స్వస్థత, నా ప్రియుడు కాపాడితే నేను కాపాడబడతా. యెషయా తీయండి. యెషయాలో లెట్ us read one more verse in Isaiah chapter 58 verse 11. Isaiah chapter 58 verse 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఎప్పుడు బలపరుస్తాడంట? ఇన్ ద టైమ్ ఆఫ్, చెప్పండి, ఇన్ ద టైమ్ ఆఫ్, ఓపెన్ యువర్ మౌత్, ఇన్ ద టైమ్ ఆఫ్ క్షామము. ఇంగ్లీష్లో ఏమంటారా? డ్రాట్. ఆర్ యు హియర్? ఆర్ యు హియర్? డోంట్ స్లీప్. ఆర్ యు స్లీపింగ్? ఆల్రైట్. The people who are watching also, are you sleeping? I think nobody is sleeping here. Such a wonderful God, nobody can sleep, right? ఏమంటుంది? ఏమంటుండు? If I am in a drought situation, you will strengthen my bones. You will strengthen my bones. 1 Peter chapter 2 verse 24. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2:24 వాక్యం. పాపముల విషయమే చనిపోయి నీతి విషయము జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Amen. Amen. Today your wounds are healed because of his stripes. Because of his stripes, our wounds are healed. ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయము చేత ఈ దినము నువ్వు నేను స్వస్థత నుండి ఉన్నాము. యెషయా అంటాడు కదా, ఆయన మన కోసము కురూపి అయ్యాడంట. కాబట్టి మనం ఈ దినము ఎంజాయింగ్ ఎ గుడ్ హెల్త్ బికాజ్ అవర్ wounds are healed. Maybe physical wounds and spiritual wounds also. నా ప్రియుడు నాకు జల్దరు వృక్షం, ఆ జల్దరు వృక్షంలో వచ్చినటువంటి జల్దరు పండును నేను భుజిస్తూ ఉంటే నా జీవితంలో కలిగిన ప్రతి దెబ్బ, ప్రతి గాయం ఆయన కట్టువాడై ఉంటున్నాడు. ఆయన కట్టువాడై ఉంటున్నాడు. ఆ గాయాన్ని ఆయన మాన్పేవాడుగా ఉన్నాడు. బికాస్ I am the healer, that's what he says. I am the healer. I am the one who heals you. ఎవరైనా తను తగ్గించుకొని వారు నన్ను ఎత్తుకొని వస్తే నేను వాళ్ళు మొరవిని వారి దేశాన్ని స్వస్థతపరుస్తానంటాడు దేవుడు. I will heal the nation, that's what Jesus says. Our love is our vitamin K, C, potassium too. Finally, జల్దరు వృక్షములో, జల్దరు పండ్లో ఉన్నటువంటి ఇంకొక స్వభావం ఏంటంటే ఫైబర్. 4 grams ఉంటుందంట. You know what is used for fiber? Fiber is used for digestive system. మీకు మంచిగా అరగాలంటే ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ యాపిల్లో ఉంటుంది. ఫైబర్ అండ్ ఆల్సో డూ యు నో వాట్ ఫైబర్ డస్? కడుపులో ఉండే మన పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయా తీసేస్తుంది. ఆస్టలిన్ మందు తీసుకుంటే నీకున్నటువంటి ఆ యొక్క వాట్ యు కాల్ దట్ మ్యూకస్ ఎక్కడ వస్తుంది? నీ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బయటకు వస్తుంది. ఈజ్ మై డైజెస్టివ్ సిస్టమ్. అందుకని
అందుకని అంటాడు కదా, ఎవరైనాను ఆయన వాక్యమును భుజించాలంట. ఎవరితోనడు ఈ మాట? హెచ్కేల్తో అంటాడు, వాక్యాన్ని భుజించు అంటాడు. వాక్యాన్ని భుజించు. అది ఎట్టునిందంట? తన నోటికి. చదవండి, ఇది హెచ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదవండి. మైకెత్తుకోమా. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చిన దాన్ని భుజించుమనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. చదవండి 3వ అధ్యాయం కూడా. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారము తీసుకుని దానిలో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నటువంటి వాక్యం, నా జీవానికి జీవమిచ్చే వాక్యం. నీ వాక్యం నాలో ఉంటే మై డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ నైస్, సో దట్ క్రానిక్ డిసీజెస్ డజంట్ అటాక్ మీ. నీ వాక్యం నాలో ఉంటే భయంకరమైన సాతాను కార్యాలు నన్ను అటాక్ చేసినా ఐ డోంట్ కేర్, బికాస్ I have your sword in my hand. That is your word. Amen. నా ప్రియుడు నా జల్దరు వృక్షంలో ఉన్నటువంటి జల్దరు పండు నేను మధురంగా దాన్ని తినాలనుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు అరుగుదలనిస్తుంది. నా జీవితానికి నేను అరిగించుకొని ఆ వాక్య ప్రకారం నడవడానికి, ప్రచారము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందుకని పౌలు గారు అంటారు కదా, బలమైనటువంటి వాక్యాలు మీ జీవితంకి బలంగా ఉంటాయి. కొన్ని టైంలలో పాలు తాగండి, కొన్ని టైంలలో మాంసం తినండి అంటాడు. ఏమే? కొన్ని టైంలలో పాలు తాగండి, కొన్ని టైంలలో మాంసం తినండి. ఈ రెండింటిని అరిగించేవాడు దేవుడే. మీరు పాలు తాగినా, మీరు మాంసం తిన్నా, ఈ రెండు అరగాలంటే ఆయన కృప అవసరం. ఆయన నా జీవితంలో ఫైబర్. Amen. He will help me to digest those words, and I go out and excel those words to others because he made me to digest those words. Unless and until we digest the words of the Lord, we will not have a proper health, spiritual proper health. Amen. We need to have that digestive system. అందుకనే యేసయ్య చెప్పినటువంటి మాట, మనిషి రొట్టె మాత్రమే కాదు కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాటను తిని బతకగలరు నాయన. ఆయన వాక్యం బ్రతికిస్తుంది. మోషే 40 దినాలు రాత్రి పగలు లేకున్నాడు, కానీ దేవుని వాక్యం అతన్ని బలపరిచి అతనికి బలాన్ని ఇచ్చి బ్రతికించింది. ఆమేన్. వాక్యం మనలలో ఏమార్చబడాలి, వాక్యం మనలలో అరగాలి, వాక్య ప్రకారము మన జీవితాలను జీవించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే భోజనము కడుపులో అరుగుతుందో అది శక్తినిస్తుంది, ప్రతి ఒక్క దేహానికి శక్తినిస్తుంది. అలాగనే వాక్యం మనలో అరిగినప్పుడు నడినెత్తి నుంచి అరికాల వరకు ఆ శక్తినిస్తుంది. ఉన్నటువంటిది అన్నిటిని మనకి ఇస్తుంది. ఏమే? ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు వనములో ఉన్నటువంటి జల్దరు వృక్షం, మరి ఆ ఫలాలు నేను తింటుండగా నా జీవకు మధురంగా ఉన్నాయి. నేను ఫలాలను ఎట్ట తిన్నదంటే అక్కడ షుగర్ ఉంది. నేను షుగర్ గురించి చెప్పడం లేదు ఎక్కువగా. ఇట్ ఆల్సో హ్యావ్ a slight sugar, but I'm not going to that. Let me tell you, ఎక్కడ తింటుందంట చూడండి. బ్రహ్మగీతలు తీయండి 2వ అధ్యాయం 3వ వాక్యం. పురుషులు నా ప్రియుడు అట్లున్నాడు,
ఆనందభరితనై ఏంది నేను ఆనందభరితనై ఆయన నీడను కూర్చొని ఆయన ఫలాలు తిన్నాను. రెండు విషయాలు చెప్పి ముగించేస్తాను. ఈ రెండు చెప్పకుండా ఉంటే సంపూర్ణం కాదు. ప్రియురాలు ఏమంటుంది? నేను ఆనందభరితన అయ్యాను. వెన్ యూ విల్ బి హ్యాపీ? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు? దుఃఖంలో సంతోషంగా ఉండవాలవా? If you have a pain in your heart, are you happy? Don't tell me. Did anybody love here? Love marriage, love? ఇంట్లో ఎంత భారం ఉన్నా ప్రియుడికి పోతే ఫుల్ ఖుషి. Is it not? Yes. పొద్దునంతా కష్టపడితే భర్త సాయంత్రం వచ్చి భర్త ముఖం చూస్తే ఉన్న కష్టమంతా పోద్ది. ఎందుకంటే యూ వాంటెడ్ టు బి హ్యాపీ విత్ హిమ్. రైట్? తెలియజేసుకోండి, తెలుసది. ప్రేమలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది అందరు ప్రేమించద్దండి చెప్తుండా. నీకు అర్థమవుతుందా? He says, though I have so much, నా జల్దరు వృక్షము కాడున్నటువంటి నా ప్రియుడి ఫలాలు తినాలని నేను వెళ్ళినప్పుడు ఎంత సంతోషం ఉందో నాకు. Because he makes us happy. Isaiah chapter 9 verse 3. I'll go a little bit faster. యెషయా 9:3. యెషయా 9:3. Isaiah chapter 9 verse 3. నీవు జనమును వారి సంతోషమును, యు ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ హ్యాపీనెస్. గాడ్ హ్యాస్ టు ఎక్స్టెండ్ అవర్ హ్యాపీనెస్. ఆమేన్. ఎక్కడ ఆ ఫలాలు ఎక్కడ తింటుందంట? సంతోషముతో. రెండోది ఆయన నీడను కూర్చొని తింటుందంట. ఆమేన్. షీ ఈస్ సిట్టింగ్ అండర్ ది షాడో ఆఫ్ ది జల్దరు వృక్షం అండ్ ఈటింగ్ ది జల్దరు పండు. ఆమేన్. ఆయన నీడ నీకు నాకు చాలా అవసరము దేవుని బిడ్డలారా. చూడండి, ఆయన మనకు బండగా ఉన్నాడంట. యెషయా రాసిన గ్రంథము 32వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ఐజయా చాప్టర్ 32 verse 2-3. చూచివారి కన్నులు మందముగా ఉండును, వినివారి చెవులు ఆలకించును, చంచల మనసు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును, మూఢుడు ఇక గనుడని ఎంచబడుడు. ఐజయా 32 మా రెండో వాక్యం కదా. ఏంటి? మనుషుడు గాలి మరుగై చోటు గాలివానుకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోటు నీళ్ళ కాలువ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. ఆ బండ అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మీకు నీడగా నుండును గాక. పగులు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను మీకు తగలక, ఆయన పగలు మేఘం స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను మీకు ఉండును గాక. ఎప్పుడు? ఆ వృక్షము కింద కూర్చొని ఆ వృక్షపు నీడలో ఆ వృక్షపు పండులు తిన్నప్పుడు. జల్దరు వృక్షం ప్రభువైనటువంటి యేసు ప్రభు. ఆమేన్. ఆ నీడలో నేను కూర్చొని తిన్నప్పుడు ఆ ఫలాలు నా జీవితానికి మధురంగా ఉన్నాయి. ఆమేన్. ఏం ఫలాలు తింటున్నావు నాన్న ఈ దినం నువ్వు? కీర్తన 110వ కీర్తన మొదటి వాక్యం. 110వ కీర్తన మొదటి వాక్యం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువుని పాదములకు పీఠముగా చేయు వరకు. నీ శత్రువు ఎవరబ్బా? నీ రోగమా? ఇంకొకరా?
దాన్ని నీ పాదాలకి పీఠం చేసేంత వరకు ఆయన కుడి పార్శ్వంలో కూర్చొని సంతోషంగా ఆయన భుజించి ఇచ్చే ప్రతి ఒక్కటి భోజనం చేస్తూ ఉండు. మిగతాది ఆయన చూసుకుంటాడు. ఆమేన్. మిగతాది ఆయన చూసుకుంటాడు. ఆయన నీ ప్రియుడు, నువ్వు అతనికి ప్రియురాలివి. ఆయన జలదరపు పండు ఎన్ని కార్యాలు చేస్తుందో చూడండి. దాన్ని మనము ఏంటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఆస్వాదిస్తూ తింటూ ఆయన నీడను కూర్చున్నప్పుడు మిగతాది ఆయన చూసుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాన్న స్పష్టంగా మీ వాక్యములతో మాతో మాట్లాడని మీ పాదాలకు వందనాలు ప్రభువా. నాన్న జల్దరు పండు ప్రభువా, నాన్న మీరు జల్దరు వృక్షము ప్రభువా, నీతి సూర్యుడు నాన్న మా కోసం మీ పాదాలకు స్తోత్రాలు ప్రభువా. ఇంత గొప్ప వాక్యం మాకందరికీ మీరు ఇచ్చినందుకు మీ పాదాలకు వందనాలు తెలియజేస్తూ దీన్ని అరిగించుకోవడానికి శక్తిని వలస మనం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తలల వంచి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి.